అవును 6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. ఓకే, నాకు ఒక చిన్న డౌట్. ఇప్పుడు మనం ఈ జన్మలో చాలా కష్టాలు అనుభవించాం. అంటే అందరి జీవితం ఒకలా ఉండదు. కొందరి జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. కొందరి జీవితం 50 సంవత్సరాలైనా 60 సంవత్సరాలైనా కష్టాలు పడుతూనే ఉంటుంది కదా. సో నేను ఈ జన్మలో కష్టాలు పడ్డా కాబట్టి నేనేవో యంత్రాలు మంత్రాలు తంత్రాలు అన్నీ చేస్తా. అన్నీ చేసి నాకు నెక్స్ట్ జన్మకి చాలా హ్యాపీగా ఉండాలి అనేవి అలా చేయాలి అనుకుంటే అలాంటివి ఏమైనా పాసిబుల్ అవుతాయా మీ తంత్ర జ్యోతిష్యం ప్రకారం? ఇక తంత్ర జ్యోతిష్యం అనేది ప్రామాణికం ఏం అవసరం లేదు. ఇక్కడ మనం అన్నీ కలుపుకొని మాట్లాడాల్సి వస్తుంది. అంటే మనిషి ఆశాజీవి అని అంటూ ఉంటారు. ఈ రేపేదైనా మనకు జరుగుతుంది అనేటువంటి ఆశ ఈరోజు మనల్ని బతికిస్తుంది. రేపు అదే పరిస్థితి వస్తుంది. ఇక్కడ మనకు కష్టాలు పడ్డామని అంటున్నాం కదా, కష్టాలు ఎవరికి నిష్కారణంగా రావు. మనము ఎవరికి ఏ ద్రోహం చేయలేదు, ఎవరికి చెడ్డ చేయలేదు, నాకే ఎందుకు ఈ కష్టాలు అంటూ ఉంటారు. మరి వాటిని గుర్తించేదే జ్యోతిష్ శాస్త్రము. ఈ గ్రహం ఇలా ఉంది కాబట్టి మీకు ఈ విషయంలో తత్సంబంధమైన విషయాల్లో మీకు కష్టాలు ఉంటాయి, వాటిని మీరు అనుసరించకూడదు, వాటి జోలికి వెళ్ళకూడదు అని మేము చెప్తాం. ఒకవేళ జ్యోతిష్ శాస్త్రంలో సరైనటువంటి జ్యోతిషులు వెళ్లకుండా ఉండే వాళ్ళకు అవి అట్లాగే నేరుగా సంప్రాప్తిస్తాయి. మరి రేపు జన్మకైనా నేను బాగా పుట్టి లగ్జరీ అనుభవించగలనా అని అడిగారు కదా మీరు ఇప్పుడు. మరి ఆ కర్మ బ్యాలెన్స్ ఎన్ని సంవత్సరాలు మీరు అనుభవించాలనేది ఉంటే అన్ని సంవత్సరాలు మీరు అనుభవించే తీరుతారు. ఆ పరిస్థితులు వాటిని మిమ్మల్ని తాకే తీరుతాయి. నేను చెప్పాను కదా, తంత్రపరకంలో వెళ్ళినప్పుడు పాము అనే దాని ప్లేస్లో మనకు భగవంతుడు తేలుని పెడతాడు. అంటే చాలా కర్మను మనకు కంప్రెస్ చేసేసాడు దేవుడు. లేదనుకుంటే జ్యోతిశాస్త్రం తెలియదు, మనకు పరిహారాలు చెప్పేవాళ్ళు లేరు, మనకు ఒక దారి చెప్పేవాళ్ళు లేరు అనుకున్నప్పుడు దాన్ని అలాగే అనుభవించాలి. ఇందుకోసం ఉపయోగపడేదే తంత్ర జ్యోతిష్యం. మరి మీరు ఇంకా నెక్స్ట్ జన్మని తీసుకున్నారు కదా, లగ్జరీగా ఉండాలనుకున్నారు కదా, ఈ జన్మలో చేసిన పుణ్యమే విత్ ఇంట్రెస్ట్తో ఆ వడ్డీతో కలిపి మీకు పుణ్యంగా రేపు జన్మలో ఒక మంచి కుటుంబంలో అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి కుటుంబంలో పుడతారు. మీరు పుట్టగానే 1 లక్ష రూపాయలు 10 లక్షలు ఖర్చు పెడతారు. మా ఇంట్లో అమ్మాయి పుట్టింది, అబ్బాయి పుట్టారు, సెలబ్రేషన్స్ కోసమే. అంత డబ్బులు ఉన్నటువంటి కుటుంబంలో పుడతారు. అంటే ఈ జన్మలో మీరు పుణ్యం చేసుకోవాలి. పుణ్యం అనేది ఒక వర్చువల్ కరెన్సీ, దాన్ని చేసుకోవాలి. మరి మనం ఆల్రెడీ గతంలో చేసినటువంటి మన పూర్వీకుల ద్వారా సంక్రమించినటువంటి కర్మ లేదా పాపము లేదా ఏదైనా దోషము ఉంటే దాన్ని మనం బాధల రూపంలో అనుభవించాలి. దాన్ని అనుభవించాల్సిన బాధ్యత మనకే ఉంది, పుణ్యం చేసుకోవాల్సిన బాధ్యత మనకే ఉంది. ఇది ఏది నేను చేయాలనుకున్నప్పుడు ఏదైతే అది అవుతుంది. దీనిపైన చెప్పగలిగేది క్లారిటీ ఉందా? ఓకే.